నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సరికొత్త యుద్ధ తంత్రాన్ని అనుసరిస్తోంది. చమురు రవాణాకు ప్రధాన మార్గం హర్ముజ్ జలసంధిని మూసివేసింది. ఫలితంగా ప్రపంచాన్ని చమురు సంక్షోభం కమ్ముకొస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం ముంచుకొస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు సెగ మన దేశాన్ని తాకుతుంది. 3 దేశాల పరస్పర దాడులతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. మరో 6 నెలల యుద్ధం చేయగలమని ఇరాన్ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలకు ఆయిల్ రవాణాలో మార్గంగా ఉన్న హర్ముజ్ జలసంధిని మూసివేయటంతో చమురు బ్యారెల్ ధర $100లకు పెరిగింది. ముడి చమురు దిగుమతి దేశాల్లో కలవరం రేగింది. కమ్ముకొస్తున్న యుద్ధ జ్వాలలు, చమురు మంటల సెగలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ప్రభావం అనేక దేశాలను తాకింది. ముడి చమురు ధరలు మండుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100ను దాటింది. కొన్ని దేశాల్లో $115లకు పెరిగింది. తమపై దాడులు కొనసాగితే చమురు ధరలు బ్యారెల్ కు $200లకు చేరుతాయని ఇరాన్ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ లో పడిన బాంబుల ప్రకంపనలు మన దేశాన్ని వణికిస్తున్నాయి. చమురు దిగుమతుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఆహార ఉత్పత్తుల ఎగుమతులు నిలిచాయి. పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు సెగ మన దేశాన్ని తాకింది. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన ఇరాన్ ప్రతీకార దాడులతో ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది. తగిన జాగ్రత్తలు పాటించని పక్షంలో యుద్ధ ప్రభావం మన దేశాన్ని చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మన దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు నిలిచాయి. యుద్ధం వల్ల షిప్పింగ్ నిలిచిపోవడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి సముద్ర మార్గంలో జరిగే ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఆఫ్రికా, అమెరికా దేశాలకు వెళ్లాల్సిన బియ్యం నౌకలు తిరిగి వెనక్కి వచ్చాయి. అలాగే పశ్చిమాసియాకు రొయ్యలు, చేపలు, ఉద్యాన పంట ఉత్పత్తులు ఎగుమతులు స్తంభించాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి పట్టణాల్లో కూరగాయల ధరలు ఇప్పటికే 15 నుంచి 20% పెరిగాయి. తెలంగాణలో పెట్రోల్ ధరలు 107 పైనే ఉన్నాయనే సమాచారం ఉంది. యుద్ధం ఇంకా కొనసాగితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 1973 చమురు సంక్షోభం అంటే ఏమిటి? మళ్ళీ అలాంటి సంక్షోభం కమ్ముకొచ్చే ప్రమాదం ఉందా? ఒపెక్ దేశాల పరిస్థితి ఏమిటి? ఇరాన్, గల్ఫ్ దేశాలపై చేస్తున్న దాడులు, హర్ముజ్ జలసంధి మూసివేత ఎటువంటి ప్రభావాన్ని చూపబోతుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత్ చమురు అవసరాల్లో సుమారు 85% దిగుమతి చేసుకుంటుంది. హర్ముజ్ నుంచి వచ్చే చమురు భారత్ కు అత్యంత కీలకం. చమురు బ్యారెల్ $100 ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరుగుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం పొంచి ఉంటుంది. రూపాయి విలువ మరింత దిగజారే ప్రమాదం ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ. చరిత్రలో 1973 నాటి చమురు సంక్షోభం ప్రపంచాన్ని కంపించిపోయేలా చేసింది. కేవలం 9% సరఫరా తగ్గినా ఆనాడు ప్రపంచ దేశాలు ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇప్పుడు 20% రవాణా స్తంభిస్తే హర్ముజ్ జలసంధే మూతబడే పెను ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి కొనసాగితే 1973 కంటే తీవ్రమైన ఇంధన సంక్షోభం అనివార్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చమురు బ్యారెల్ $100లకు పెరిగింది. యుద్ధం మరో 2 నెలలు కొనసాగితే పరిస్థితి ఇంకా దుర్భరంగా మారే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం 45 రోజుల నిల్వలు ఉన్నాయని చెబుతోంది. కానీ యుద్ధం ఇప్పటిలోగా ఆగే పరిస్థితి ఉందా? ప్రపంచం ముడి చమురు ఎగుమతుల్లో 1/3 సహజ వాయువు సరఫరాలో 20% హర్ముజ్ జలసంధి నుంచే జరుగుతాయి. యుద్ధ కారణంగా ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేసింది. భారత్ తన చమురు అవసరాల కోసం 90% దిగుమతి చేసుకుంటుంది. మన దేశం ముడి చమురు దిగుమతుల్లో దాదాపు సగం హర్ముజ్ జలసంధి ద్వారానే వస్తుంది. రోజుకు 2.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు ఈ మార్గం నుంచి దిగుమతి అవుతుంది. కానీ యుద్ధం కొనసాగితే సంక్షోభం తప్పదు. మన దేశంలో ప్రస్తుతం సుమారు 10 కోట్ల బ్యారెల్స్ ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఇవి 45 రోజులు అవసరాలు తీరుస్తాయి. కానీ యుద్ధం మరికొంతకాలం కొనసాగితే ఏమిటి పరిష్కారం? చిరకాల మిత్రుడు, కష్టకాలంలో ఆపద్ బాంధవుడిలా ఆదుకునే రష్యా అండగా మనకు ఉండనే ఉంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం సంక్షోభాన్ని నివారించేందుకు రష్యా నుంచి చమురు దిగుమతుల్ని పెంచుతోంది. ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం జరిగి ఆపై 4వ ప్రపంచ యుద్ధం అనివార్యమైతే మనకు మిగిలే ఆయుధాలు రాళ్లు, రప్పలేనని ఐన్స్టీన్ ఎప్పుడో చెప్పారు. యుద్ధ విరమణే శాశ్వత పరిష్కారం. కానీ ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, శాంతి దూతల ప్రయత్నాలు ఆశాజనకంగా లేవు. ఇదే ఆందోళన కలిగిస్తున్న అంశం. చమురు మంటలు శాశ్వతం కాదు. మనుషులకు కావాల్సింది మానవ సంబంధాలే, మానవతా బంధాలే తప్ప యుద్ధాలు కాదు. ఆయుధ వ్యాపారాలకే మేలు చేసే యుద్ధాలు మానవాళి మనుగడకే ప్రమాదకరం.